చూస్తూ ఉండేవారు. బయటకి ఎవరైనా వచ్చినా వాళ్ళ తెగలోనికి రానిచ్చేవారు కాదు. పొరపాటున ఎవరైనా వచ్చినా బ్రతకనిచ్చేవారు కాదు. వీరు నరమాంస భక్షకులు. వీరు క్రీస్తు ప్రేమను ఎలా తెలుసుకున్నారు, వీరిని ఎవరు క్రీస్తులోకి నడిపించారో అని ఆలోచిస్తున్నారా? ఆ విషయాన్నే తెలుసుకుందాం పదండి. ఏంట్రా గుడంలో ఏం సంగతులు? దండాలు నేను విన్నది నిజమేనా? తెల్ల మిషనరీలు వచ్చి ప్రతి గుడం తిరిగి ఏదో కొత్త దేవుడి గురించి చెప్తున్నారంట. నేను విన్నది నిజమేనా? అవును దొరా, మొన్న నేను అడవిలో వెళ్తుంటే ఎవరో కొత్త ఆయన వచ్చి దీన్ని ఇచ్చారు. దీన్ని బైబిల్ అంటారు. బైబిలా? ఎంత ధైర్యం రా నీకు నా చేతిలో పెడుతున్నావు? తీసి పడే దీన్ని. క్షమించండి దొరా, క్షమించండి. విను, నాకు వేరే గుడం గురించి నాకు తెలియదు, కానీ నా గుడంలో మాత్రం నా మాట కాదని తెల్ల మిషనరీలు రానిచ్చినా, కొత్త దేవుని గురించి చెప్పినా, వినినా, మాట్లాడినా కూడా చంపేస్తారు. అర్థమైందా? సరే దొరా, సరే. పోయి దండోరా వేయండి. మా నాయకుడి మాటే వేదం. అక్కలారా, అమ్మలారా, అన్నలారా, అయ్యలారా, ఇది గూడెం దొర ఆనా. తెల్ల మిషనరీలు మన గూడెంలోకి రానివ్వకూడదు. వాళ్ళతో మాట్లాడకూడదు. మాట్లాడిన వాళ్ళని చంపేస్తారు. ఆ తెగలోనే నాక్సింగ్ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. వారి ఇంటిలో జరిగిన సంఘటన. అయ్యో అయ్యా, వస్తున్నా. ఆ దండోరా విన్నారా? తెల్ల మిషనరీ రాకూడదని కదా. అవునయ్యా, వస్తే చంపేస్తారంట. వాళ్ళు దేవుడి గురించే కదా చెప్తుంది. వింటే వింటారు, లేకపోతే పంపించాలి. మన తెగ నాయకుడు ఇంత కఠినంగా ఉన్నాడు ఎందుకు? ఏమో అయ్యా, ఏమో లేదు. నీకు పొలంలో పని ఉంది కదా, చేసుకునేరా. నాకు కూడా ఇంట్లో పని ఉంది. సరే, వెళ్తున్నా. అయ్యా, నీకు వందనాలు. మీరే నా తెల్ల మిషనరీ అంటే? అవును, దేశంలో వచ్చాను. తొందరగా తెలుసుకోండి, ఎవరైనా చూస్తే మళ్ళీ మిమ్మల్ని చంపేస్తారు. చూడు, నాకు చావు అంటే భయం లేదు. నేను ఇప్పుడు చనిపోయినా మరుక్షణం నా దేవుని వద్ద కళ్ళు తెరుస్తాను. కానీ ఒక్క క్షణమైన భూమి మీద బ్రతికే అవకాశం ఉన్నా ఆ దేవుని గురించి, ఆ సత్య దేవుని గురించి, మనల్ని నరకం నుండి తప్పించగలిగే ఆ దేవుని గురించి చెప్పకుండా ఉండలేను. ఏంటి, మీకు నరకం అంటే భయం లేదా? మళ్ళీ చనిపోయిన తర్వాత దేవుని దగ్గర బ్రతుకుతారా? అసలు ఏంటి మీరు చెప్తుంది? మీ పేరు? నా పేరు నోక్ సింగ్. నోక్ సింగ్, మీరు నాకు కొంత సమయం ఇస్తే మీ ప్రతి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. సరే, అయితే ఇక్కడ కాదు, ప్రక్కనే మా ఇల్లు వెళ్దాం. ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రమాదం. పిల్లలు, అమ్మని పిలవండి. అమ్మ రా. వస్తున్నాను. ఏంటిది, వీళ్ళు నా తెలిపిస్తున్నా అంటే ఎందుకు మన ఇంటికి తెచ్చారు? ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా? భయపడకు, నా మాట విను. ఈ మధ్య కొంతసేపు మాట్లాడి వెళ్ళిపోతుంది. సరే, కూర్చోండి. సరే, ఇప్పుడు చెప్పండి. మాకందరికి నరకం అంటే భయము, కానీ మీకు చావు అంటే భయం లేదంటున్నారు. దేవుని దగ్గర మళ్ళీ బ్రతుకుతారు అంటున్నారు. మరి చెప్తుంది మీరు? చూడు, ఈ భూమి మీద బ్రతుకుతున్నది బ్రతుకు కాదు,
మనము చనిపోయాక కూడా మనకు మరొక జీవితం ఉంది. ఇక్కడ జీవించిన విధానం బట్టి మనకు అక్కడ నిర్ణయింపబడుతుంది. అంటే మనకి పరలోకమా నరకమా అని. పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి? నోక్సింగ్, పరలోకం అంటే చాలా సుందరమైన ప్రదేశం. అక్కడ ఎటువంటి బాధలు ఉండవు, చాలా ఆనందంగా ఉండొచ్చు. అదే నరకం అనుకో, అమ్మో చాలా భయంకరంగా ఉంటుంది, ఎప్పుడు ఏడుపులు వినిపిస్తూనే ఉంటాయి. ఆ నరకం నుండి మనం తప్పించుకోవాలి అంటే ఆ యేసును ఆశ్రయించాలి. ఎందుకు యేసుక్రీస్తుని ఆశ్రయించాలి? మా దేవుడు ఉన్నాడు కదా, మా అడవి తల్లి దేవుడు, మా సూర్య దేవుడు, వాళ్ళని నరకం నుంచి తప్పిస్తారు కదా. లేదు, వాళ్ళు నిన్ను కాపాడలేరు. ఎందుకంటే వాళ్ళు నీ పాపం కోసం, నా పాపం కోసం ప్రాణత్యాగం చేయలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రం మన పాపాల కోసం ప్రాణత్యాగం చేశారు. యేసుక్రీస్తు చనిపోతేనే ఎందుకు మనకి రక్షణ వస్తుంది? సరే, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, వినండి. ఒక ఊరిలో ఒక న్యాయాధికారి ఉన్నారు. తనకి ఒకగానొక కుమారుడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తూ విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. అలా కొనసాగుతుండగా ఒక రోజు తన కుమారుడు బయటికి వెళ్లి వేరే వాళ్ళతో గొడవ పడి వాళ్ళని భయంకరంగా కొట్టి వస్తాడు. వాళ్ళు వెళ్లి న్యాయస్థానంలో ఫిర్యాదు వేస్తారు. మరుసటి రోజు తన కుమారుణ్ణి న్యాయస్థానంలో నుంచోపెడతారు. అప్పుడు జనాలందరూ ఆతృతగా ఎదురు చూస్తారు, ఏ శిక్ష, ఏం తీర్పు ఇస్తారని. అప్పుడు న్యాయాధికారి అన్ని పరిశీలించి తన కుమారుడుకు 40 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తారు. దాని తర్వాత కుమారుడు మనసులో ఎలా తిట్టుకుంటాడు, ఎందుకు నా తండ్రి ఈ శిక్ష విధించారు, నాకు ఈ శిక్ష రాకుండా చేయగలడు కదా అని తిట్టుకుంటాడు. ఇంతలోనే సైనికులు వచ్చి తన కుమారుని శిక్షించడానికి తీసుకొని వెళ్తారు. కుమారుడు వెంటే న్యాయాధికారి వెళ్తారు. వెళ్లి సైనికులతో ఇలా చెప్తారు, వద్దు, నా కొడుకుని కొట్టకండి, తనకి వేయబడాల్సిన శిక్ష నాకు వేయండి. అలా తండ్రి వల్లే యేసయ్య కూడా మన పాపం కోసం, మనం పరలోకం వెళ్ళడం కోసం సిలువలో మరణించి తిరిగి లేచారు. మీరు చెప్పింది కొద్ది అర్థమైంది, కానీ కొంచెమే నిజమే అమ్మా. అంటే మేము చాలా పాపం చేసిన వాళ్ళము. అంటే అంటే చెప్పు నోక్సింగ్. అంటే మేము చాలా పాపం చేసిన వాళ్ళము. మా దగ్గర కాని వాళ్ళందరినీ ఈ చేతులతో, ఈ బల్లులతో చంపేశాము. ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు నోక్సింగ్. నీవు ఆయన ఎదుట మోకాళ్ళు వేసి నీ తప్పులన్నీ క్షమించమని అడిగితే తప్పకుండా క్షమిస్తాడు. దీనిని ప్రార్థన అంటారు. రండి, మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీకు స్తోత్రం. ఈ కుటుంబాన్ని దర్శించండి, ఈ కుటుంబాన్ని రక్షణలోకి నడపండి, అలాగే ఈ తెగవారిని కూడా రక్షించండి. ఆమేన్. ఇలా నోక్సింగ్ తన కుటుంబముతో దేవుని కృపలో ఎదుగుతూ ఉంటాడు. దేవుడు వారికి ఇచ్చిన ఈ రక్షణ ఆనందాన్ని ఇతరులకు కూడా పంచడానికి నోక్సింగ్ అనుకుంటాడు. మెల్లగా తన గూడెంలో కొంతమందికి బైబిల్ గురించి, బైబిల్లో విషయాల గురించి, వాటి సంగతుల గురించి చెప్తూ ఉంటాడు. పిల్లలు, మనం ఈరోజు ఏం నేర్చుకున్నాము? 5 రొట్టెలు 2 చిన్న చెప్పలు. వాళ్ళు చెప్పారే. ఈరోజు మనం మరొక కథ నేర్చుకుందాము. సింగ్ తన కుటుంబంతో దేవుని కృపలో ఎదుగుతూ ఉంటాడు. బైబిల్లో ఉన్న అనేక విషయాలు ఆ గూడెంలో వారందరికీ చెప్తూ ఉంటాడు. అవ్వా నోక్షింగ్, ఎంత పిచ్చి పని చేశావు, మా దొరికి చెప్తాను ఉండు. అయ్యా అయ్యా, ఆ నోక్సింగ్ గారు మీరిచ్చిన ఆన మీరాడయ్యా. ఆ దేవుని గురించి చదివి మన గూడెంలో అందరికీ చెప్తున్నాడయ్యా. ఏంటి? ఎంత పని చేశాడు నోక్సింగ్? నా తర్వాత ఈ గుడికి దొర చేద్దాం అనుకున్నాను, మరి ఈ పని చేశాడు. రేపు అందరినీ పంచాయతీకి రమ్మను, ముఖ్యంగా నోక్సింగ్ కుటుంబం
అర్థమైందా? దండోరవే. రేపే పంచాయతీ, అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా నోక్ సింగ్ కుటుంబం తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాం. మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం వారు పిల్లలు ఆ దండోర విన్నారు కదా, రేపు మనము వాళ్ళ ముందు నిలబడాలి. వాళ్ళు మనల్ని ఏదైనా చేయొచ్చు. కానీ మనం స్టెఫన్ గురించి చదువుకున్నాం కదా, మీ ప్రాణం తీసేస్తాము అని చెప్పినా అని దేవుణ్ణి వదలలేదు. అలాగే మనల్ని కూడా బెదిరించినా మనం క్రీస్తుని వదలము అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనల్ని ఏదైనా చేసినా మనం వాళ్ళని క్షమించాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా, రేపటి కోసం నాకు నా కుటుంబంకి ధైర్యం ఇవ్వండి అయ్యా. దొర నాయకుడిని అందరినీ మీ మార్గంలోకి నడిపించండి అయ్యా. ఆమేన్. మరుసటి రోజు పంచాయతీకి ఆ గూడెం వారు వస్తారు. నోక్సింగ్ కుటుంబాన్ని బంధించి వారి మధ్యలోనికి తీసుకుని వస్తారు. ఎంత పని చేసావు నోక్ సింగ్. నా తర్వాత ఈ గుడికి రాజు దొర చేద్దాం అనుకున్నాను, మరి నువ్వు ఈ పని చేసావు. నువ్వు ఇప్పుడు ఆ దేవుడిని వదలకపోతే నాకే ద్రోహం కాదు, మనందరికి ద్రోహం చేసావు. మన సూర్యదేవుడికి ద్రోహం చేసావు, అడవి తల్లికి ద్రోహం చేసావు. ఇప్పుడే ఆ దేవుడిని వదలకపోతే నాలో రాక్షసుని చూస్తావు. లేదు, వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. నోట్ మీద కొట్టండి రా, నాకే ఎదురు సమాధానం చెప్తున్నాడు. యెహోవా వీళ్ళని రక్షించండి అయ్యా. వీళ్ళు పాపాలు చేసిన కోసం రక్షించండి అయ్యా. క్షమాపణ అది నాకా? రే నోక్ సింగ్, నేనే వేరే వాళ్ళకి క్షమాపణ ఇస్తాను. నీ దేవుడిని అడుగురా నా చేతిలో నుంచి తప్పించుకోమని. లేదు, నేను అలా ఎప్పుడు చేయలేను. కొట్టండి రా. నా పిల్లలు కొట్టద్దు చెప్పు. వచ్చిన పిల్లలు కొట్టద్దు చెప్పు. కొట్టద్దు చెప్పు. చంపేయండి రా. ఏంట్రా నీ దేవుడు ఎక్కడా? నేను చివరి అవకాశం ఇస్తున్నాను, లేకపోతే నీ భార్యని కూడా చంపేస్తాను. లేదు, నేను అలాగే ఎప్పుడు చేయలేను. చంపేయండి రా నా భార్యని. నా ముందు సిలువ, నా వెనకాల లోకము, నేను దేవునిని విడవను. నోక్ సింగ్, ఇది చివరి అవకాశం, లేకపోతే నిన్ను కూడా చంపేస్తాను. నీ పిల్లలు భార్య ప్రాణం తీయడానికంటే ఏం చేశాడు రా దేవుడు నీకు? నేను అలా చేయలేను. నేను దేవుడిని విడువ పెట్టను. నా ముందు కొట్టండిరా. సిలువ, నా వెనక లోకము, నేను దేవునిని విడవను. ఏంది దొరా ఇందుతో మాటలు? కొట్టండి రా. ఏందిరా వీళ్ళతో మాటలు? చంపేయండి రా. ఆగ్రా, ఎంత పని చేశాం రా మనము. వీళ్ళ ప్రాణం తీగలిగాం, కానీ వీళ్ళ విశ్వాసాన్ని చంపలేము.
ఆ దేవుడు ఏదో ఉందిరా. ఆ బైబిల్ ఒకసారి ఇవ్వు. గోధుమ గింజ భూమిలో పడి చావవలసిన ఎడల ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఈ వాక్యము నెరవేరును. మనము వీరి నలుగురి మరణం ద్వారా మనం చూడగలము. వారు చనిపోయిన తర్వాత వారి విశ్వాసాన్ని చూసి తెగనాయకుడు మారి యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తాడు. వారి తెగవారు కూడా రక్షణలోకి నడిపిస్తాడు. ప్రస్తుతం మీరు గారు తెగవారు గురించి గూగుల్లో చూసిన వారి ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అని వస్తుంది. అప్పటి నుండి వారు తరతరాలుగా యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.